బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్న మాసబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు. నిన్న హాజరవ్వాల్సి ఉండగా కరీంనగర్ కోర్టుకు వెళ్లడంతో నేడు విచారణకు హాజరవుతున్నారు. ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని కంప్లైంట్ చేసేందుకు గతేడాది డిసెంబర్ 4న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్ కు వెళ్లారు. ఇంతలోనే వేరే పని మీద బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. తన ఫిర్యాదు స్వీకరించాక వెళ్లాలని కోరాడు. దీంతో అర్జెంట్ పని ఉండడంతో తిరిగి వచ్చి తీసుకుంటానని బయటకు వెళ్లేందుకు సీఐ యత్నించగా కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై బంజారాహిల్స్ సీఐ మసబ్ ట్యాంక్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కేసు బుక్ అయింది. ఈ క్రమంలోనే విచారణకు రావాలని కౌశిక్ రెడ్డికి సమన్లు పంపారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, కొద్దిసేపటి క్రితం మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా చేరుకున్నారు. అయితే బంజారాహిల్స్ పోలీసులకు విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు కూడా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అప్పుడు బెయిల్ పైన కూడా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్ పైన బయటకు వచ్చారు. మరోవైపు చూస్తే విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ పోలీసులు ఒక నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈ రోజు నోటీసులు జారీ చేయడంతో కొద్దిసేపటి క్రితము మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్న దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో అంటే సిఐ పైన అంటే పోలీసుల విధులకు ఎందుకు ఆటంకం కలిగించారనే దానిపైనే మెయిన్ గా దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.